హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తావా? చూసా బ్రో. ఫేవరెట్ ఎవరు బ్రో? పల్లె ప్రశాంత్. అంతా పల్లె ప్రశాంత్ చెప్తున్నారు బ్యాచ్ మొత్తం. పల్లె ప్రశాంత్ అంటే గ్రేట్ కాబట్టి. ఎన్లా గ్రేట్ అంటావు? ఆటలల్లో గ్రేట్, అంతా గ్రేట్ ఆయన. ఇంకా ఆడతాడు గేమ్స్, మంచిగా ఆడతాడు, అన్ని అటెండ్ చేస్తాడు గేమ్స్ కూడా. చీటింగ్ ఆడాడు. మిగతా వాళ్ళు చీటింగ్ ఆడతారా? అమర్దీప్ అయితే మొత్తం అడుక్కుంటూనే ఉంటాడు, అయ్యూరేయులు అని. అందుకని అడుక్కుంటాడా? అవును. ఎందుకు ఏ విషయంలో అంటావు? నాకు క్యాప్టెన్షిప్ కావాలా, నాకు ఎయ్యూర్రి, నాకు కాయిన్స్ ఇయ్యూర్రి, అవి అని అడుగుతూనే ఉంటాడు ఆయన. అందుకని అమర్దీప్ ఆడుకుంటూనే ఉంటాడు. శివాజీ మంచిగా ఆడతాడు. కాదు, మొన్న ఆడవాళ్ళ మీద శివాజీ అన్న స్టేట్మెంట్ పాస్ చేసిండు కదా, ఊకే పల్లె ప్రసాద్ బుర్ర తింటాడు అని చెప్పి వీళ్ళిద్దరు. కరెక్టే అంటావా? కరెక్టే, అది కూడా కరెక్టే. అంటే అట్లా చేయాలి, తొక్కాలంటావా? తొక్కేసేయాలా. అరే అంతేనా? మళ్ళీ శోభా కూడా మొన్న ఎలిమినేట్ అయింది కానీ శోభా కూడా అమ్మకి టార్గెట్ చేస్తారు. అంతకుముందు ఎట్లా ఆడుతున్నావు మరి శోభా శెట్టి అప్పుడు మంచిగానే ఆడుతుండే. అందుకే పోయిందా? అందుకనే పోయింది. ఇప్పుడు అందుకనే పోయిందా? అందరి మీద చెప్తా ఉంటాయి కాబట్టి అందుకనే పోయింది. శివాజీ అన్న శివాజీ మంచిగా ఆడతాడు. డైరెక్ట్ ఆడుకుంటే ఇండైరెక్ట్ గా వాట్స్ చేసేస్తాడు అంతే. ఇండైరెక్ట్ గా వాట్స్ చేస్తాడా? అంటే లీగల్ కాకుండా ఇండైరెక్ట్ గా వాట్స్ ఇంకా మీమ్స్ చేస్తూనే ఉంటాడు. ఇంకా బయట మీమ్స్ చేసుకొని కంటెంట్ ఇస్తాడంట. ఎట్లా కంటెంట్ ఇస్తాడు? ఫన్నీ టాస్క్ ఆడతాడు, మంచిగా ఉంటుంది శివాజీది. ఎంటర్టైన్ చేస్తాడా? మస్తు చేస్తాడు. ఎవరు ఎట్లా ఆడతాడు? ఎవరు కూడా మంచిగానే ఆడతాడు. ఎవరు టాస్క్లలో ఫిజికల్ అయిపోతాడు, మొత్తం ఫిజికల్ లో మెంటల్ అయిపోయి ఆడతాడు మంచిగా. అర్జున్ కూడా ఇప్పుడు మంచిగా ఆడుతాడు, టాప్ 5 లో వచ్చేసాడు. సరే ఎవరు గెలుస్తారు మరి? పల్లె ప్రశాంత్ శివాజీ అనుకుంటున్నా. వాళ్ళిద్దరిలో ఓలోకోలు గెలుస్తారు. వాళ్ళిద్దరు టాప్ 2 ఉంటారంటావు? ఉంటారు పక్కా, షవర్గా ఉంటారు అలే. అంతేనా? బిగ్ బాస్ చూస్తావా? చూస్తానా. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? పల్లె ప్రశాంత్. పల్లె ప్రశాంత్ ఎందుకు? ఎందుకంటే అందరి లెక్క రిచ్ కిట్ కాకుండా మంచిగా మన పేదల కోసం పేదలతో ఒకరు సాధించవచ్చు అని పోతుండగా, అందుకని మేము ఇష్టం. ఎందుకు వేరే వాళ్ళు మంచిగా ఆడరా ఆట పరంగా? మరి ఆట పరంగా అందరు మంచిగా ఆడతారు అన్న, కానీ ఇట్లా అంటే ఇప్పుడు ఆయన బయట ఎట్లున్నాడు, లోపల అట్లా ఉన్నాడు. అందరికీ 2 ముఖాలు ఉంటాయి కదా, ఆయనకు అట్లా లేదు, ఒకటే ఉంటుంది. అట్లా అందరికి 2 ముఖాలు ఉన్నాయా? బయట ఒక లెక్క లోపల ఒక లెక్క ఉంటారు కదా, ఆయన లోపల బయట ఒకటే లెక్క ఉన్నాడు. ఎవరితోనైనా సీదా మాట్లాడతాడు అర్థం. అందుకని అమర్ ఎట్లా ఆడతాడు? లైట్ లైట్ అంటే ఏంది బ్రో? లైట్ అంటే ఇట్లా ఇట్లా ఒక్కోసారి పిచ్చోడినా నడుస్తారు భయ, అంతే. ఇంకెట్లా చేస్తాడు? మెంటల్ సైక్ చేస్తాడు అంతే. ఎందుకు చేస్తాడంట అట్లా? ఏమో ఇక ఆయనకే తెలియాలి. ఆయనకే తెలియదు, మనకేం తెలియదు. అప్పుడప్పుడు అరుచుకుంటారు కదా వీళ్ళు. అదే అరుస్తాడు, కింద పడతాడు, కొట్టుకుంటాడు, అంతే చేస్తాడు అంతే. ఓకే అన్న. శివాజీ అని ఎట్లా ఆడతాడు? శివాజీ అన్న మంచిగా ఆడతాడు. ఎవరు పల్లవి ప్రశాంత్ అందరు మంచిగా ఆడతారు అన్న. మరి పల్లవి ప్రశాంత్ గెలుస్తాడు ఎట్లా అంటున్నావు? మరి పల్లవి ప్రశాంత్ గెలిచాడు ఎట్లా అంటున్నా అంటే అదొక హోప్ అంతే. నీ హోప్. సరే ఇంకెవరు బాగా ఆడతారు బిగ్ బాస్ హౌస్ లో? అంటే ఎక్కువ అంటే అందరు మంచిగా ఆడతారు, కానీ నాకు అయితే 3 అనిపిస్తుంది అంతే. ఏ 3? స్పై టీమా? ఎవరు? శివాజీ అన్న, పల్లవి ప్రశాంత్, యావర్. అంతేనా? అంతే. సరే ఎవరు గెలుస్తారు మళ్ళీ ఎప్పుడు? పల్లవి ప్రశాంత్. అంతేనా? హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తావా బ్రో? చూసా బాయ్. అవునా? ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ ఎందుకు? మంచిగా ఆడతారు బాయ్ గేమ్లు అన్నీ. మిగతా వాళ్ళు మంచిగా ఆడారా? మరి ఆడతారు కానీ మరి అంతా ఎక్కిరిస్తారు బాయ్ అందరూ. ఎవరిని ఎక్కిరిస్తారు? పల్లవి ప్రశాంత్ని. పల్లవి ప్రశాంత్ ఎక్కిరిస్తారు అందరూ. ఎందుకంటావు? చిన్న చూపు చూస్తారు అందరూ, ఊరోడు అని చెప్పి అంతే. ఎవరెవరు చేస్తారు అట్లా? మరి చేస్తారా? పేర్లు ఎందుకు బాయ్? పేర్లు గల్లీ ఉంటాయి పేర్లు. అదే చెప్పు, అందరు చూస్తారు కదా, కోట్ల మంది చూస్తారు బిగ్ బాస్. పేరు అయితే చెప్పము, తెలిసే ఉంటాయి అందరికి. సరే ఇంకెవరు బాగా ఆడతారు? అన్వర్ ఆడతాడు. యావర్ ఆడతాడా? యావర్. అమర్ ఎట్లా ఆడతాడు? అమర్దీప్ అంటే చెప్పలేము బాయ్. చెప్పలేమంటే ఆడతాడు, డబల్ గేమ్ ఆడతాడు. డబల్ గేమా? ఎందుకంటావు? ఆయనకే తెలిసినాలు బాయ్ అంతే. అంటే పల్లవి ప్రశాంత్కి అంటున్నాను. మరి దేని చూసి డబల్ గేమ్ అనిపిస్తుంది నీకు? గేమ్స్లల్లా ఆమె ఉంటాయి, ఆమె ప్రియాంక, ఆమెను వేసుకొని తిరుగుతుంది ఖాళీ దోస్తులుగా. ఆమె ఓడిపోతే ఈమె ఓడిపోతే ఆయన గెలవాలని చెప్పి అట్లా ప్లాన్ చేస్తుంది. అట్లా ప్లాన్ చేస్తారు అంటావా? అంతే, ఇంకేం లేదు. శివాజీ అని ఎట్లా ఆడతాడు? శివాజీ అన్న మంచిగా చూసుకుంటాడు అందరిని, అలా కొడుకులు లేక చూసుకుంటాడు, కొడుకులు కూతురు లేక అంతే. మంచి సపోర్ట్ చేస్తాడా? అందరినీ చేస్తాడు బాయ్. ప్రియాంక గెలుస్తుందా మరి ఈసారి బిగ్ బాస్? ఏమో బాయ్ చెప్పలేమా? అయితే లేదు, గర్ల్స్ అయితే కష్టం, మొత్తం బాయ్సే.
ఎవరు గెలుస్తారు మరి? పల్లవి ప్రశాంత్ అంటారు అందరు. పల్లవి ప్రశాంత్ అంటున్నా. హాయ్ బ్రో. హాయ్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. ఫేవరెట్ ఎవరు బిగ్ బాస్లో? పల్లవి ప్రశాంత్. ఎందుకు? రైతు బిడ్డ అంటే రైతు బిడ్డ గేమ్ మంచిగా ఆడా? గేమ్ బాగానే ఆడతాడు. సరే అమ్మాయి ఊకు కరుచుకుంటారు, ఎందుకు కరుచుకుంటారు అంటావు? ఆర్గ్యుమెంట్ ఎందుకు వస్తుంది? వన్ సెకండ్ అన్న. భువన్ దారా ఫేవరెట్ ఎవరు బ్రో బిగ్ బాస్? బిగ్ బాస్ చూడండి బ్రో. చూడవా? రతిక అంటారు మరి మీ వాళ్ళు. వాళ్ళు చూస్తారు అనుకుంటా బ్రో. మరి నీ ఫేవరెట్ రతిక అని చెప్తుంటే నేను పిలిచిన. వాళ్ళు చూస్తారు బ్రో, అంతే. వాళ్ళకే తెలుసు. మీరే చూస్తారా బ్రో? మీ అబద్ధం చెప్తున్నా, ఎవరు అబద్ధం చెప్తున్నారు? క్లోజ్అప్ వేసుకో పాపం మావాడిని అంటారు. మావాడు రతిక ఎలిమినేట్ అయిందని ఏడ్చిండు. శోభ హెల్మెట్ అయిందని ఏడ్చిండా? అతను ఏడ్చిండు బ్రో. చేతి కూడా కోసుకుండు. ఎవరు బ్రో? అక్షిత్ కాలు దెబ్బ బాధలో పడ్డా? బాధలా ఏదో ఆలోచించుకుంటే పడిపోయింది. ఇంకా మైకంలో ఉండిపోయినాడు అంతే. అయ్యో జాగ్రత్త బ్రో, లైసెన్స్ వచ్చింది అప్పుడే స్కూటీ తోలుతున్నావు. అవునరా, నేను ఏదో ఆలోచించుకుంటే ఊపినా స్కూటీ కింద పడిపోయింది. ఇంకా అంతే. అంటే ఆయన రతిక ఊహలు ఉన్నట్టు. పొద్దు నుంచి ఫుల్ పేరు తలుచుకునే ఉంటుండే ఇంకా మొత్తం. బ్రో వాడు ఆమె ఎలిమినేట్ అయిందని రాత్రి మొత్తం ఫుల్ బాటిల్ తాగి వండుకుండు. ఫుల్ బాటిలేనా బ్రో? డైరెక్ట్ ఫుల్ బాటిలే. ఇది వస్తుంది. సరే బిగ్ బాస్ లో ఎవరు గెలుస్తారు ఈసారి? పల్లవి ప్రశాంత్. మీరు? నాజా ఎప్పుడో లైఫ్ లో గెలిచిండు బ్రో, అందుకే హోస్టింగ్ చేస్తుండు. ఎవరు గెలుస్తారు బిగ్ బాస్ లో? పల్లవి ప్రశాంత్. అది చెప్పు బ్రో. శివాజీ. నువ్వు? పల్లవి ప్రశాంత్. నువ్వు? చూడనా రతిక అంటారు మరి మీ వాళ్ళు. అది కింద పడ్డాడు కదా అందుకే. ఆ ముఖ్యమే గేమ్ ఒక్కటే చూస్తాడు అంతే, ఇంకోటి చూడాడు అంతే. ఓన్లీ రతిక వచ్చిందా అని చూస్తాడా అంతే. మావాడు శోభ మొన్న ఎలిమినేట్ అయింది అన్న, దాన్ని కూడా ఏడ్చిండు ఫుల్. నేనే కదా? నేనే. అంతేనా? బాగుందిగా బ్రో మీరు వచ్చా? పేర్లు కూడా ఫస్ట్ టైం వింటున్నా నేను. ఓ అమ్మో గ్రేటే, ఆస్కర్ యాక్టింగ్ చేస్తుంది. మొన్న ఆస్కర్ అవార్డు ఇద్దాం అనుకున్నాం కానీ ఇక వదిలేసిరు. స్కూల్లోనా? సరే ఏది ఎవరు గెలుస్తారు బ్రో ఈసారి మరి బిగ్ బాస్ లా? ఎవరు? అర్జున్ అనుకుంటా. మంచిగా ఆడతాడా? మంచిగా ఆడతాడు. మరి పల్లవి ప్రశాంత్ మంచిగా ఆడాడా? మంచిగా ఆడతాడు కానీ ఇంకా అర్జున్ ఇంకా బాగా ఆడతాడు. అర్జున్ ఇంకా ఆడతాడా? అమర్ ఎట్లా ఆడతాడు? అమర్దీప్ మంచిగా ఆడతాడు. అందరూ మంచిగానే ఆడతారు. అందరూ ఎట్లా ఆడతారు బ్రో? ఎవడన్నా అటు ఇటు తింగరోడు ఉంటారు కాబట్టి టాప్ 5 వచ్చారు కదా అందరూ. టాప్ 6 ఉంది ఇప్పుడు. అందరూ మంచిగానే ఆడతారు. సరే ఎవరు గెలుస్తారు మరి? ఎవరు గెలుస్తారు? అర్జున్ అనుకుంటా. అందరు ఆడితే అర్జున్ ఎట్లా గెలుస్తాడు? పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ కొడతా నిన్ను. ఇప్పటిదాకా మాట్లాడమంటే రాలే ఇప్పటిదాకా ఫ్యాను. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ అన్న. సరే పల్లవి ప్రశాంత్ అంటే తగ్గేది. జై జవాన్ జై కిసాన్.